సూపర్ స్కిట్ మీద మీకు ఒక సన్నివేశం. నెల్లూరు పార్లమెంట్ సాంస్కృతిక విభాగం అలాగే తిరుపతి పార్లమెంట్ సాంస్కృతిక విభాగం నుంచి మీ అందరి కోసం. ఏంద్రా పట్ట పగులు మిట్ట మధ్యాహ్నం నట్ట నడియండు ఇదేంద నిద్రపోతున్నాడు. ఇప్పుడు నిద్రపోవడం వేదిక మీద ఆసీనులైన వారికి కూడా విజ్ఞప్తి. హలో, ఎవరికి కేటాయించిన సీటులో వారిని కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. ప్రతి ఒక్కరి పేరు పైన ప్రతి కుర్చీ పైన పేరు కూడా రాయడం జరిగింది. వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని చెప్పి అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తామని. 3.5 సంవత్సరం కళ్ళు మూసుకుని ఉంటే మనం అధికారంలోకి వస్తామని మా బాస్ చెప్పలా? ఒక సంవత్సరం నిద్రపోతే సంవత్సరంలోనే అధికారంలోకి వస్తామని చెప్పలా? ఎట్టొస్తారా ఏంద్రా మీరా? ఇక్కడ ఎవరు ఉండేదే? దిక్పాలకులు హేమా హేమీలు ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు గారు అంద్రీనీవా కాలువల ద్వారా రాయలసీమ జిల్లాలకి జలం ఇచ్చిన దాత అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు. అక్కడ మేము కూడా ఇచ్చుండా ఏంది సినిమా సెట్టింగ్ లేసా? ఇచ్చిందా రసాలుగానే. తర్వాత ప్రధానమంత్రి నరేంద్రజీ మోడీ గారు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీరా. తర్వాత నారా లోకేష్ బాబు గారు పట్టు పట్టి పిడికిలి బిగిస్తే అంతే యువగళం అధినేత యువ నేత నారా లోకేష్ అన్న మరో పక్క. ఇంకా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కొణిదెల పవన్ కళ్యాణ్ నాకు లెక్క ఉంది. నాకు కూడా లెక్క ఉంది. ఆ లెక్క తప్పింది లారో బాక. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు, మరో 15 సంవత్సరాలు కూటమి పాలనే. చెప్పారా లేదా? కూటమి పాలన ఉంటుంది, కూటమి పాలన ఉంటుంది. ఉంటుంది చెప్పింది చేస్తే ఉంటుంది. 15 నెలల్లోనే సూపర్ 6 పథకాలన్నీ మనం ఏం చెప్పామో అదే చేశాం. మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నాం. ఈ రోజు పెద్ద సభ, అమ్మలు మా చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఎంతమంది వచ్చారో చూడు. సముద్రం సముద్రం ఇక్కడ. కాబట్టి సూపర్ 6 పథకాల్లో మొదటిదేంద్రా పెన్షన్లు. 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచాం. మేము కూడా పెంచుంటా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు దాకా పెంచిళ్ళ నెలగా. అప్పుడు సంవత్సరానికి 250 కదా ఇచ్చిందా. ముక్కి మూలికి 3 ఏళ్ళకి ఇస్త్రీ. 3,000 నుంచి 4,000 చేశాం. 3 నెలల బకాయిల్ని కూడా 7,000 రూపాయల చొప్పున 3 నెలల బకాయిలు చెల్లించాం. 4,000 రూపాయల పెన్షన్. దివ్యాంగులకు 6,000 పెన్షన్. 15,000 రూపాయలు మంచం మీద దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. తరువాత గ్యాస్ రా. నాకు కూడా పోతా ఉంది టన్నులుగా. నుంచా? అదే కడుపులో నుంచే. కడుపులో నుంచి పోయా గ్యాస్ కాదు. ఉచిత గ్యాస్ పథకం. ఎన్నమ్మా సిలిండర్లు చూపించు. ఎన్ని? సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. చెప్పాడా లేదా? ఇప్పటికి 2 అకౌంట్లో పడ్డాయా లేదా? చేయెత్తండి, పండి వాళ్ళందరూ చేయెత్తాలి. దట్ ఈస్ కూటమి ప్రభుత్వం. తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి. ఇది నారా లోకేష్ అన్న. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాం, చేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన 16,000 ఉద్యోగాలకి మెగా డిఎస్సి ఓపెన్ చేశాం. ఇంకా పలు కంపెనీలను అమరావతికి తీసుకొస్తున్నాం, చేస్తాం, చేసి చూపిస్తాం. తల్లికి వందనం. ఏం తల్లి రవణక్క? ఏ రవణకు మీ పిల్లకాయలకి డబ్బులు పడ్డాయా? చదువుకునే పిల్లకాయలుగా చెయ్యెత్తి గట్టిగా ఒక్కసారి జెండా లోపి పడ్డాయని చెప్పాలి. గట్టిగా తల్లికి వందనం. పడిన వాళ్ళందరూ కూడా చూసా చూడు పక్క అక్కడ. ఏంది వేసిందా? ఒక్కళ్ళకి వేశారు. మిగతా పిల్లకాయలు ఎవరన్నా ఉంటే కూలికి పోవాలి. ఇక్కడ 13,000 నీకు, 13,000 నీకు, నీకు 13,000, నీకు 13,000, నీకు 13,000. మా నిమ్మల రామానాయుడు గారు చెప్పినట్టు మొత్తం ఎంతమంది ఉంటే అంత, 4 ఉంటే 4 13 52,000 రూపాయలు పడ్డాయా లేదా అడగండి రా మా అమ్మల్ని. ఇంకా అన్నదాత సుఖీభవ. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, మోడీ గారి సహాయాలతో ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తూ మొట్టమొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. నాకు కూడా ఇస్తారంటావా? ఎందుకు ఇరు బావా? అర్హులైన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పథకాలు అందుతాయి. మాకు తరతమ తేడా లేదు, భేదం లేదు, ఎవరికైనా ఇస్తాం. తర్వాత
స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. ఏందమ్మా ఇది చెప్పిన తర్వాత గమ్మునున్నారు మీరా? ఓ అనాలా? ఓ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. సూపర్ 6 సూపర్ హిట్ సభా కార్యక్రమం ప్రారంభమవుతోంది. అనంతపురం జిల్లా, హిందూపురం జిల్లా నలుమూలల నుండి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ వేదిక హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతోంది. మరికొద్ది క్షణాల్లో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. వారు రావడానికి ముందే జిల్లా శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే ప్రసంగాల్ని ప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మా ఎమ్మెల్సీలకు, మంత్రులకు, విచ్చేసినటువంటి నాయకులకు మరొక్కసారి ఈ సభా ప్రాంగణం ఆహ్వానం పలుకుతోంది. ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మొట్టమొదటిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ వెంకట శివుడు యాదవ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వక్తలందరూ కూడా 2-3 నిమిషాలకు మించి మాట్లాడకుండా ఉండాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి నాయకులందరికీ, మన ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, వేదిక మీదున్న పెద్దలు, శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా మహిళలు, మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమము మన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఒక చరిత్ర. ఎందుకంటే ఎప్పుడే గాని ఇంత పెద్ద సభ మహానాడుకు మించి జరుగుతుందంటే, లక్షలాది జనాలుగా వచ్చారంటే ఎంతో ఆనందంగా అనంతపురం జిల్లా ఎంత అదృష్టం చేసుకుందో. ఈ కార్యక్రమానికి సూపర్ 6 సూపర్ హిట్ అని మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి